నమస్తే అందరికీ. నా పేరు చెల్లా రాజశేఖర్. నేను ఒక సైకాలజిస్ట్ అండ్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్ అండి. సో ఒక మనిషి ఆనందంగా తన అనుకున్నది సాధించడానికి ఏది ఇంపార్టెంట్? ప్రజెంట్, పాస్ట్ ఆర్ ఫ్యూచర్? సో రీసెంట్గా కొన్ని సర్వేస్లో ఏం చెప్తున్నారంటే ఎక్కువ మంది 80% ఆఫ్ ద పీపుల్స్ ఎక్కువ పాస్ట్లోనే బతికేస్తూ వాళ్ళ జీవితాన్ని ఒక దుర్భరంగా అంటే చాలా బాధతో జీవిస్తూ ఉన్నారంట. కొంతమంది 15% పీపుల్స్ ఎక్కువ కలలు కంటూ ఫ్యూచర్ గురించి ఎక్కువ కలలు కంటూ అలాగా ఆనందంగా జీవిస్తున్నారు. అది నిజమైన ఆనందం కాదనుకోండి. సో అలాగే ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్స్ మాత్రమే ప్రజెంట్లో బతుకుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏది ఇంపార్టెంట్ మనకు? ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్ ఏది మనకు ఇంపార్టెంట్ అంటే నేను ఒక మంచి ఎగ్జాంపుల్తో నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నానండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక కారు అనేటువంటి ఒక జీవితంలో ఒక లైఫ్లో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకుంటే అందులో కారు యొక్క ఫ్రంట్ మిర్రర్ ఏదైతే ఉందో మనకు కనిపిస్తుందో అది మనం ఫ్యూచర్ అని అనుకుంటే, అలాగే కారు యొక్క రేర్ మిర్రర్ మనం బ్యాక్ చూడగలుగుతాం కదా, ఆ రేర్ మిర్రర్ ఏదైతే ఉందో దాన్ని మనము పాస్ట్ అనుకోవచ్చు. అలాగే మన స్టీరింగ్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక ఫ్యూచర్, ఒక గోల్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. మనకు ఒక 1/2 కిలోమీటర్ 300 మీటర్స్ మనకు కనిపిస్తూ ఉంది మన భవిష్యత్ అనేది. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఒక రేర్ మిర్రర్లోకి ఇలాగ చూస్తూ కార్ డ్రైవింగ్ చేయడం సాధ్యమేనండి? కాదు, 100% కాదు. మనం వెనక్కి చూస్తూ తప్పకుండా జీవితాన్ని ముందుకి సాగించలేము. అది ఎక్కడికి వెళ్తాదో కూడా తెలియదు. అలాగే మన ప్రజెంట్ స్టీరింగ్ అనేది లేకోకుండా మనం ముందరికి వెళ్ళడం అనేది అసాధ్యం, అది జరగదు. అలాగే మన ముందర ఉన్నటువంటి మిర్రర్ ఏదైతే ఉందో దానికి ఒక బ్లాక్ పెయింట్ కొట్టేసామనుకోండి, మనం డ్రైవింగ్ చేయగలుగుతామా రేర్ మిర్రర్ అండ్ స్టీరింగ్తో? అది కూడా జరగదు. కాబట్టి మనకు 3 ఇంపార్టెంటేనండి. పాస్ట్ ఇంపార్టెంటే, ప్రజెంట్ ఇంపార్టెంటే, ఫ్యూచర్ కూడా ఇంపార్టెంటే. సో మనము రేర్ మిర్రర్ చిన్నగా ఇచ్చాడు భగవంతుడు. అంటే అక్కడ మనకు కారుకు చిన్నగా ఎందుకుందంటే, గతంలో మనం ఏదైనా అనుభవాలు ఉంటే దాన్ని తీసుకో, అక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాని నుంచి తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళని చెప్పేసి. ఈ ఫ్రంట్ మిర్రర్ ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉంటుంది. అంటే మన ఫ్యూచర్ని పెద్దగా చూడు, నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు, చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే మన డ్రైవింగ్ ఏదైతే ఉందో ఇది లేకోకుండా మనం ముందరకు వెళ్ళలేం కదండి. సో మనం ఇమీడియట్గా మనం స్టార్ట్ చేయాలి, ఈ క్షణమే స్టార్ట్ చేయాలి, ఈ క్షణమే మనం ఆనందంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము హ్యాపీగా ఉండగలుగుతాము. కాబట్టి మీరందరూ ఎక్కువ గతంలో జీవించద్దండి. తప్పకోకుండా మనకు ప్రజెంట్లో మనం ఏదైతే స్టెప్ తీసుకుంటున్నామో అది ఇంపార్టెంట్. అలాగే రేర్ మిర్రర్ కూడా ఇంపార్టెంటే, మనకు ఫ్యూచర్ కూడా ఇంపార్టెంటే. సో మీరందరూ హ్యాపీగా ఉండడానికి ఈ ఫార్ములా అనేది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. సో ఫర్ మోర్ అంటే ఇలాంటి మంచి మాటలు అండ్ మంచి ఎగ్జాంపుల్స్ కోసం తప్పకుండా నా ఛానల్ ఏదైతే ఉందో చెల్లా రాజశేఖర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అందరికి కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అందరికీ.